సో అవి కూడా మనతో జాయిన్ అయ్యారు. డాక్టర్ శివానంద రెడ్డి గారు సీనియర్ న్యూరో సర్జన్ కాంటినెంటల్ హాస్పిటల్ నుంచి మనతో జాయిన్ అయ్యారు. అలాగే పూర్ణిమ మండవ గారు అథ్లెట్, ఫిట్నెస్ ట్రైనర్ అండ్ వావ్ ఫిట్నెస్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి పూర్ణిమ గారు, శివానంద రెడ్డి గారు. సో పూర్ణిమ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ బిగ్ వావ్ టు వావ్ ఫిట్నెస్. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు ఒక అడుగు అయితే ముందు పడాలి. ఆ అడుగు తర్వాత ఆ అడుగులో ఇంకొక అడుగు తోడవుతుంది, కానీ మొదటి అడుగు అయితే మీతో స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. అలా ఎందుకని మీకు డౌట్ వచ్చింది, అసలు ఎక్కడ దీనిపైన ఒక చిన్న అనుమానం అనేది కలిగి దీని ఒక పోరాటంగా తీసుకున్నారు, ఒక ఉద్యమంగా ఐ కెన్ సే? డౌట్ కన్నా ముందు కోపం వచ్చిందండి. ఎందుకంటే ప్రాక్టీసింగ్, ఇప్పుడు నేను కాలింగ్ మీ ఫిట్నెస్ ట్రైనర్ ఆర్ లైఫ్ స్టైల్ కోచ్ ఆర్ హూఎవర్ ఐ యామ్, అంటే నేను మాట్లాడుతున్న ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో చాలా లిమిటేషన్స్ ఉంటాయి మాకు. అవర్ వొకాబులరీ విల్ బి లిమిటెడ్ టు లైఫ్ స్టైల్, డైట్ అండ్ ఫిట్నెస్. బియాండ్ దట్ మేము మాట్లాడకూడదు. In case we should speak about it, say we speak about a ligament, we speak about bones, we speak about joints, ఆర్థో పక్కన ఉండాల్సిందే, ఆర్థో నుంచి మాకు సజెషన్స్ రావాల్సిందే. బిగ్గెస్ట్ ఆర్గన్ ఇన్ ద బాడీ, అది మజిల్ అవ్వచ్చు, స్కిన్ అవ్వచ్చు, వేటి గురించి మాట్లాడాలన్నా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ అంతా, ప్రైమ్ టైమ్ ఆఫ్ దేర్ లైఫ్ వాళ్ళు ఇన్వెస్ట్ చేసిన వైద్యులను సంప్రదించకుండా మేము మాట్లాడటం అనేది ఎప్పుడు చేస్తాము అంటే, మాకు అసలు ఎంత వచ్చు అంటే మేము చదువుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మాకు తెలియదు మాకు ఎంత రాదు అనేది. అది అంటారు చూసారా, ఇగ్నరెన్స్ ఇస్ అ బ్లెస్ అని. సో మినిమం చదువుకున్నప్పుడు మాకు రాని మిగతా విషయాల్ని అర్థం చేసుకోగలం ముందు మాకు ఏమొచ్చు అనే దానికన్నా కూడా. సో న్యాచురల్ గా ఎవరు మాట్లాడాలి, ఎవరు మాట్లాడకూడదు, మేము ఎంత మాట్లాడాలి, ఎంత మాట్లాడకూడదు అనే ఒక వాల్యూ సిస్టమ్ ఆటోమేటిక్ గా బిల్డ్ అవుతుంది. ఎందుకంటే వీ కేర్ ఫర్ ద అదర్ పర్సన్ బికాస్ వీఆర్ ఇన్ ద సర్వీస్ ఇండస్ట్రీ, అందున ప్రివెంటివ్ హెల్త్ కేర్ లో ఉన్నాం కాబట్టి. సో కోపం ఎక్కడ వచ్చిందంటే, దీస్ పీపుల్ చదువు పక్కన పెట్టండి, బేసిక్ చదువు పక్కన పెట్టండి, కర్రీ పాయింట్లు నడుపుకుని ఇంటర్నెట్ ఫెయిల్ అయ్యారో పాస్ అయ్యారో కూడా తెలియని వాళ్ళు డిగ్రీలు కొనుక్కుని, పీజీలు కొనుక్కుని, డాక్టరేట్లు కొనుక్కుని, నేను PCOS గురించి మాట్లాడతా, ఇన్సులిన్ రెసిస్టెన్స్ గురించి మాట్లాడతా అంటే, ఐ బీన్ ఇన్ ద విమెన్స్ వెల్నెస్ సిన్స్ ద లాస్ట్ 15 years. నేను 10 సంవత్సరాల నాడు వర్క్ చేసినప్పుడు 10 మందికి ఒక 3-4 చూసేవాడు PCOS కన్సర్న్, PCOD అనేవాళ్ళు ఆ టైంలో. తర్వాత 6 చేరి 7 చేరి తెలుగు వాళ్ళు అక్రాస్ ది వరల్డ్ 9 మందికి వచ్చి ఫర్టిలిటీ కన్సర్న్స్ ఇవాళ 10లో కోరుకుంటా అంటే, మీరు వచ్చి చదువు చట్టబంధులు లేకుండా PCOS గురించి మాట్లాడతా అంటే, PCOS గురించి ఎవరు మాట్లాడాలా? గైనకాలజిస్ట్ మాట్లాడాలి. ఎగ్జాక్ట్లీ. ఇన్సులిన్ ఇష్యూస్ గురించి ఎవరు మాట్లాడాలి? ఎండోక్రైనాలజిస్ట్ మాట్లాడాలి. ఆర్ సంబడి హూ ఇస్ క్వాలిఫైడ్ టు టాక్ అబౌట్ యువర్ హార్మోన్స్ మాట్లాడాల్సిన విషయాన్ని నేను అది తగ్గిస్తాను అని చెప్పడంతో పాటు, ఈవెన్ వర్స్, నువ్వు తప్ప ఇంకెవరూ కనపడకుండా ప్రిడేటరీ మార్కెటింగ్ అంటారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు, ఇందాక సార్ చెప్పినట్టు, మనకి అల్గారిథం ఉంటుంది. అంటే ఈ పదం ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు అని PCOS ట్రెండింగ్ లో ఉంటుంది, ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ట్రెండింగ్ లో ఉంటుంది అనుకోండి. ఈ ట్రెండ్ లో ఉన్న పదాలని పట్టుకుని ఆ రోజు మాట్లాడమంటారు. వీళ్ళు గూగుల్లో చూసో ఏఐలో చూసో ముక్కులో పెట్టుకుని నోట్తో వదులుతారు. దాన్ని ఎక్స్టెన్సివ్ గా కరెక్టెడ్ అల్గారిథం లో మార్కెటింగ్ చేస్తారు. ఈ మార్కెట్ చేసిన విషయాన్ని చూసి కరెక్ట్ గా, ఇప్పుడు వేల మీద ప్రపంచం ఉంటుంది, ఆ వేలు నొక్కితే గానీ పొద్దున్న లేస్తే తెలియట్లే మాకు. రీల్స్ చూస్తూ ఉంటాము, నువ్వేమో రీల్స్ మీద రీల్స్ ఇందాక సార్ చెప్పినట్టు పిచ్చి మార్కెటింగ్ తో వదులుతావు. వదిలినప్పుడు నాకు సడన్ గా PCOS ఇర్రెగ్యులారిటీ ఉంది, పీరియడ్స్ ఉంది, నేను ఫర్టిలిటీ కన్సర్న్స్ సఫర్ అవుతుంటే నేనేం చేస్తాను? న్యాచురల్ గా ఫస్ట్ ఏం చేస్తున్నావు? ఇవన్నీ వదులుతున్నావు. తర్వాత వదిలే ప్రాసెస్ లో ఇంకా ఉన్న అవలక్షణాలు ఏంటి? వెనకాల తెల్లకోట వేసుకుంటావు. నీకు ఎంత ధైర్యం నీకు చదువుకోకుండా డాక్టర్ అని మిస్రిప్రజెంట్ చేయడానికి, పబ్లిక్ ని మిస్లీడ్ చేయడానికి ఎన్ని గుండెలు కావాలి నీకు, ఎంత ఇంటిగ్రిటీ లేని మైండ్ సెట్ కావాలి నీకు. ఇది చేసి ఎదురుగా డాక్టర్ అని పెట్టుకుంటావు. సో ఐఎమ్ డాక్టర్ వినీలా ఆర్ సమ్ డాక్టర్ XYZ అని పెట్టుకున్నావు. పెట్టుకుని కొంతమంది ఏమో స్క్రబ్లు వేసుకుని స్కిన్ గురించి మాట్లాడుతున్నారు. డాక్టర్ స్క్రబ్ వేసుకుని నీ డాక్టరేట్ ని ఇక్కడ డాక్టర్ అని పెట్టుకుని పక్కన నీ పేరు రాసుకుని నువ్వు స్కిన్ గురించి మాట్లాడు, లేదా నువ్వు PCOS గురించి మాట్లాడి ఫస్ట్ టైం నేను చూసిన వాళ్ళని నువ్వు ఏం చెప్తున్నావు వాళ్ళకి?
ఓకే నాకు పీసీఓఎస్ కన్సర్న్ ఉంది, నేను ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నాను, వీళ్ళ దగ్గరికి వెళ్తే అయిపోద్దేమో అనిపిస్తుంది ఇప్పుడున్న కేసులో. కరెక్ట్. అనిపించినప్పుడు వెళ్తారు. వెళ్ళాక పోనీ అయిపోయి అక్కడితో మోట్ ది స్టోరీ. అక్కడికి వెళ్ళాక ఒక దోశ తిను, 2 చపాతీ తిను, నో పల్లి చట్నీ అని చెప్పి ఇలా తెలిసిన అడ్డమైన చెత్త చెప్తారు. మినిమం ఎడ్యుకేషన్ అది చెప్పినప్పుడు న్యాచురల్ గా సబ్ స్టాండర్డ్ జనరేషన్ ని పుట్టించడానికి సరిపడా లేడీస్ ని తయారు చేయటం. మీరు జెన్యున్ గా సర్వీస్ చేసే వాళ్ళకి కోపం రాదండి. ఈ దరిద్రం అంతా చూసి వాళ్ళ చేతులు గారా కాకులు పట్టుకుని ఎవరి దగ్గరికి వస్తారు? ప్రొఫెషనల్స్ దగ్గరికి వస్తారు, డాక్టర్ల దగ్గరికి వస్తారు. ఎంత బాధేస్తుంది డాక్టర్స్ కైనా, నిజంగా పనిచేసే వాళ్ళకైనా. ఇర్రిపేరబుల్ డ్యామేజెస్ అయితే నువ్వే కదా రెస్పాన్సిబుల్. కానీ ఆమె ఏం చెప్తుంది, నేనేమి మెడికల్ ప్రిస్క్రిప్షన్ ఇవ్వను, నేను జస్ట్ డైటరీ ప్లాన్ మాత్రమే నేను ప్రొవైడ్ చేస్తాను. కాబట్టి వాళ్ళకి అంటే 80% సక్సెస్ రేట్ ఉంది దీనిలో అని కూడా ఆవిడ క్లెయిమ్ చేసుకుంటున్నారు. శ్రీ చైతన్య 111, నారాయణ 222 అని ఎప్పుడైనా విన్నారా మీరు? మళ్ళీ సూ చేస్తారేమో నన్ను. రీసెంట్ గా కూడా విన్నారు. రిజల్ట్స్ కాదు, 100 బ్రాంచ్లు ఉంటాయి. అదే మరి 100 బ్రాంచ్లు ఉంటాయి, అందులో 1000 మంది ఉంటారు. అందులో ఒక 20 మందికో 30 మందికో వస్తాయి, కొన్ని 50 మందికో ర్యాంకులు వస్తాయి. అలా చూపించుకుంటారు. అంటే పాయింట్ ఏంటంటే ఎక్స్టెన్సివ్ మార్కెటింగ్ చేసుకుని థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ని తెచ్చుకుని నువ్వు డబ్బులు దండుకునే ప్రాసెస్ లో ఒక 20 మందినో 30 మందినో నువ్వు రెడీ చేసుకుని వాళ్ళకు కూడా నువ్వు ఒకవేళ ఇది ఇస్తే ఏంటి రివ్యూ ఇస్తే నీకు మెయింటెనెన్స్ ప్లాన్ ఫ్రీ ఇస్తానని చెప్పి బయటలేసి. అదే కాకుండా ఇంకో విషయం ఏంటంటే ఈ బిగ్ బాస్ సెలబ్రిటీ ఒక ఉంది, ఆవిడ మాకు బాగా తెలిసిన స్పేస్ లో చాలా సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ చెప్తున్నది నేను. ఓకే, మంజారోలు, ఓజంపిక్లు లాంటి ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ చేయించుకుంది. దట్స్ నాట్ ద ప్రాబ్లం. You go to a trained person or whoever it is, or trained కాదు, qualified person, and నీ సబ్క్లినికల్ గా నిన్ను చెక్ చేసి అన్ని చూసి నీకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు ఏదో కారణం చేత, నువ్వు ఒక ఇంత వెయిట్ తగ్గావు. ఓకే, డాక్టర్స్ ఎన్ఎంసీ గైడ్ లైన్స్ క్లియర్ గా చెప్తాయి, డాక్టర్స్ ఆర్ నాట్ సపోజ్ టు షో దేర్ పేషెంట్స్ రిజల్ట్స్ అండ్ అడ్వర్టైజ్ దెమ్సెల్వ్స్ అని. అందుకు డాక్టర్స్ చూపించుకోరు. ఈ డాక్టర్ దగ్గర నువ్వు ఇంజక్షన్లు తీసుకుని నువ్వు వెళ్ళి ఒక డైటీషియన్ దగ్గరికి వెళ్ళి, ఈ కేసులో ఈ సదరు వినీలా దగ్గరికి వెళ్ళి నేను 10 కిలోలు 12 కిలోలు ఫుడ్ ద్వారా తగ్గాను అని చెప్తే ఏమంటారు దాన్ని? క్రైమ్ అనరు దాన్ని. ఇది తప్పు కదండి. సో అలాంటి వాటికి కోపం వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే దిస్ ఇస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ సిన్స్ దిస్ ఇస్ మై ఇండస్ట్రీ ఐ విల్ స్పీక్ అప్. ఇట్స్ నాట్ అబౌట్ వినీలా ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ ఎనీబడి. అండ్ ఇంకొకటి, ఎట్టి పరిస్థితుల్లో మాకు కష్టం వస్తే మేము వెళ్లాల్సింది డాక్టర్స్ దగ్గరికి. మీరు డాక్టర్స్ ఇంపర్సనేట్ చేసిన ఉండొచ్చు, అన్ని ఇండస్ట్రీస్ లో ఆ బ్లాక్ షీప్స్ అనే వాళ్ళు ఎక్కడో ఉండరు, ఇంటిగ్రిటీ లేని వాళ్ళు. కానీ మాకు ఆప్షన్ ఉందా? మీకు ఆప్షన్ ఉందా? మీరు చెప్పండి. మీకు ఏదైనా అర్జెన్సీ ఎమర్జెన్సీ వచ్చింది అర్ధరాత్రి అపరాత్రి, ఈ ఫేక్ డాక్టరేట్ గారి దగ్గరికి వెళ్తారా? వీడు బాగా ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు, బాగా ప్రమోట్ చేసుకున్నాడు అని చెప్పి వాడిని ఎత్తుకుని వెళ్తారా? చచ్చినట్టు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిందే. మరి నిజమే, మరి మీకు నార్మల్ గా ఉన్నప్పుడు, పీస్ఫుల్ గా ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇలా ఎత్తుక్కుని ఆన్లైన్ లో ఎవరు దొరికితే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు? యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇందాక సార్ చెప్పినట్టు యూ షుడ్ బి రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు కంపల్సరీగా చూసుకుని జాగ్రత్తగా బై వర్డ్ ఆఫ్ మౌత్ నీ చుట్టుపక్కల ఫ్యామిలీ మెంబర్స్ ని వెళ్ళారా లేదా ఏంటి చెక్ చేసుకుని వెళ్ళాలి. కరెక్ట్, రైట్. ఓకే, శివానంద్ రెడ్డి గారు, ఇప్పుడు ఆనరరీ డాక్టరేట్, ఆ డాక్టరేట్ తెచ్చుకొని ప్రొఫెషనల్ బ్రాండింగ్ లో దాన్ని యూజ్ చేస్తూ ఉంటే అది ఎథికల్ గా ఎంతవరకు కరెక్ట్ అసలు?